అబ్రహామిక్ అగ్రిమెంట్ అబ్రహాం మెలిక ఎందుకు పెట్టాడు అందరూ సంతకాలు పెట్టాలి అన్నటువంటిది ఏది ట్రంప్ పెట్టినటువంటి మెలికకి సంబంధించినటువంటి ఒక కథనం. ఇరాన్తో శాంతి చర్చ తుదశకి చేరుకున్న వేళ అబ్రహాం ఒప్పందాలను తెర మీదగా ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు వాటి మీద సంతకం చేయాలని పిలిపించారు. ఆ పిలుపు కాస్త క్రమంగా డిమాండ్ రూపం దాలుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏమిటి ఒప్పందాలు, వాటిని విస్తరించాలని ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారు, ఇరాన్తో శాంతి ఒప్పందానికి వాటికి ఎందుకు ముడిపెడుతున్నారు, ఇజ్రాయెల్ పలు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడమే లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో కూడిన అంగీకారాలే అబ్రహాం ఒప్పందాలు. యూదు, ఇస్లాం, క్రైస్తవ మతాల్లో అబ్రహామిక్ మూలాలను దృష్టిలో పెట్టుకుని వీటికి ఆ పేరు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలి దఫా పాలన సాగించినప్పుడు 2020లో యుఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో ఈ ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. కజకిస్తాన్ నిరుడు నవంబర్లో వీటిలో లాంఛనంగా చేరింది. సౌదీని ఒప్పందాలు చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగినా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా సాకారం కాలేదు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేసే దేశాలు ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తిస్తాయి. వాణిజ్య, పర్యాటక, భద్రతా రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. పశ్చిమాసియాలో శాంతికి అబ్రహాం ఒప్పందాలు కీలకం. వీటి ఫలితంగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్, మొరాకో, ఇజ్రాయెల్, బహ్రెయిన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైంది. టెల్లవీవ్తో ఆర్థిక భద్రతా సంబంధాన్ని యుఏఈ బలోపేతం చేసుకుంది. అయితే ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు పరిష్కారం చూపకపోవడంతో పలువురు ముస్లిం మెజార్టీ దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్తో చర్చలో పాల్పంచుకుంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సౌదీ, ఖతార్ తొలుత వీటిలో చేరాలని, తర్వాత పాకిస్తాన్, తుర్కియా, ఈజిప్ట్, జోర్డాన్ అనుసరించాలని సూచించారు. ఇరాన్ కూడా చేరితే బాగుంటుందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే ఏ ఒప్పందం అయినా ఇజ్రాయెల్కి సంతోషం కలిగించే అవకాశాలు తక్కువే. అందుకే దాన్ని సంతృప్తిపరిచేందుకు అబ్రహాం ఒప్పందాలను ట్రంప్ విస్తరించాలనుకుంటున్నారు. ట్రంప్ పిలుపునిచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం మెజార్టీ దేశాలు అబ్రహాం ఒప్పందాలు చేరడం కష్టమే. పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడే వరకు ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరించుకోబోమని సౌదీ, ఖతార్ వంటి దేశాలు గతంలో పలుమార్లు స్పష్టీకరించాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి మేలు చేసే ఒప్పందాలకు అవి తలవపకపోవచ్చు. ట్రంప్ పిలుపు పాకిస్తాన్కి ఎంతమాత్రం రుచించిందే. అది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తించలేదు. అబ్రహాం ఒప్పందాలు చేరిన 2020లో పాక్ను అమెరికా సంప్రదించి అప్పుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ అంగీకరించలేదు. తర్వాత వచ్చిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ని గుర్తించేందుకు ససేం రాదు. ఈ ఒప్పందాలు చేస్తే షరీఫ్ సర్కార్ స్వదేశంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పుంది. అబ్రహాం ఒప్పందాలు చేయడం తనకు ఇష్టం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పష్టం చేశారు.